హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు పీపీఎస్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో లెట్స్ స్టార్ట్. మే ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. టుడే కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం అబ్డ్యూరీస్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఏంటి అబ్డ్యూరీస్ అంటే వేరియస్ ఫీల్డ్స్లో మంచిగా సర్వీస్ చేసి చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించిన కాన్సెప్టే ఈ అబ్డ్యూరీస్ అని చెప్పేసి అంటాం. ప్రధానంగా మనకి ఈ లేటెస్ట్ అప్డేట్స్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో కానీ అలాగే గ్రూప్స్ లాంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ లేటెస్ట్ అప్డేట్స్ నుంచి ఒక్క బిట్ అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. సో టుడే కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం ఈ అప్డేట్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. అంటే లేటెస్ట్గా చనిపోయినటువంటి ఆ ఫేమస్ పర్సనాలిటీ ఎవరు, ఆ పర్సనాలిటీ ఏ ఫీల్డ్కి లేదా ఏ రంగానికి చెందిన వాళ్ళు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా ఎస్టర్డే మన భారతదేశంలో ఒక ఫేమస్ పర్సనాలిటీ చనిపోయారు. ఆయనకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి ముందుగా ఈ కరెంట్ అఫైర్స్లో మనం చూద్దాం. అది ఇక్కడ ఓవరాల్గా నేను ఆయన గురించే కాకుండా ఈ కాన్సెప్ట్ సంబంధించి ఓవరాల్గా కొన్ని పాలిటీ ఇష్యూస్ అలాగే ఆయన రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మన భారతదేశంలో ఫేమస్ లాయర్ ఈయన సోలీ జహాంగీర్ సోరాబ్జీ అని చెప్పేసి అంటాం. ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ లాయర్ ఎవరు అంటే సోలీ జహాంగీర్ సోరాబ్జీ అని చెప్పేసి అంటాం. అయితే ఎస్టర్డే ఈయన కోవిడ్-19 వైరస్ సోకిన కారణంగా ఢిల్లీ హాస్పిటల్లో చనిపోయారు. సో ఆయన గురించి న్యూస్లో వచ్చింది. సో ఇందులో భాగంగా మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఈయన గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. అయితే ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చూస్తూ ఈయనకి ఈ లాయర్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఈయన ఎట్లాంటి కేసుల్లో వాదించాడు, ఎట్లాంటి కేసుల ద్వారా ఈయనకి మంచి నేమ్ అనేది వచ్చింది, దానివల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తాయని చెప్పేసి చూద్దాం. ఇండియాలో ఫేమస్ లాయర్, న్యాయ కోవిదుడు అలాగే రైట్స్ లాయర్గా పేరొందినటువంటి ఈ సోలీ జహాంగీర్ సోరాబ్జీ ఎస్టర్డే చనిపోయారు. ఈయన మాజీ అటర్నీ జనరల్ కూడా. ప్రధానంగా మన భారతదేశంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి అంటాం. దాన్నే ఇంగ్లీష్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అంటాం. అలాగే వాక్ స్వాతంత్ర్యం అని చెప్పేసి అంటాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అంటాం. అలాగే మానవ హక్కులు అని చెప్పేసి అంటాం, హ్యూమన్ రైట్స్. ఇలా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్ర్యం, హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అనేక కేసుల్లో ఈయన తన యొక్క వాదనలు వినిపించి మంచిగా తన యొక్క లాయర్ వృత్తిని కొనసాగించి ఆయా కేసుల్లో వాదించి విజయం సాధించడం జరిగింది. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రధానంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒక అండర్లైన్ చేయండి ఇచ్చాం రెడ్ కలర్లో. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అన్నాం. ఏంటి ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఏంటి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ప్రధానంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ నెంబర్ 3లో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఇండియన్ సిటిజన్స్కి అవసరమైనటువంటి ఫండమెంటల్ రైట్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఈ ఫండమెంటల్ రైట్స్ని మనం అమెరికా దేశం నుంచి గ్రహించడం జరిగింది. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్కి ప్రజెంట్ 6 ఫండమెంటల్ రైట్స్ అనేది ఉన్నాయి. ప్రజెంట్ మన ఇండియన్ సిటిజన్స్కి టోటల్గా 6 ఫండమెంటల్ రైట్స్ అనేది ఉన్నాయి. అందులో సెకండ్ ఫండమెంటల్ రైట్ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పేసి అంటాం. రైట్ టు ఫ్రీడమ్ అంటే తెలుగులో స్వాతంత్ర్యపు హక్కు అని చెప్పేసి అంటాం. ఈ సెకండ్ ఫండమెంటల్ రైట్ అయినటువంటి ఈ రైట్ టు ఫ్రీడమ్లో 19 నుంచి 22 ఆర్టికల్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ రైట్ టు ఫ్రీడమ్ అనే ఈ సెకండ్ ఫండమెంటల్ రైట్స్లో 19 ఆర్టికల్ నుంచి 22 ఆర్టికల్స్ వరకు ప్రస్తావించడం జరిగింది. ఇందులో 19th ఆర్టికల్ ప్రకారం ప్రజెంట్ మన ఇండియన్ సిటిజన్స్కి 6 ఫ్రీడమ్స్ అనేది ఉంటాయి. ఆ 6 ఫ్రీడమ్స్లో ఫస్ట్ది ఏంటి అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అంటాం. సెకండ్ వన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అంటాం. ఇట్లాంటి కేసుల్లో ఈయన తన యొక్క వాదనలు మంచిగా అనిపించి అట్లాంటి కేసుల్లో మంచిగా వాదించి లాయర్గా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎవరు? సోలీ జహాంగీర్ సోరాబ్జీ అని చెప్పేసి అంటాం. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చూస్తాం అంటే ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ ఫండమెంటల్ రైట్స్ని మనం తెలుగులో ప్రాథమిక హక్కులు అని చెప్పేసి అంటూ ఉన్నాం. ఈ ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో 3వ భాగంలో పేర్కొనబడింది అని చెప్పేస్తున్నాం. పార్ట్ నెంబర్ 3 అని చెప్పేస్తున్నాం. ఆర్టికల్ 12 నుంచి 35 వరకు అని చెప్పేస్తున్నాం.
అందులో మనకి ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అలాగే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే యొక్క ఆర్టికల్ గురించి సెకండ్ ఫండమెంటల్ రైట్ అయినటువంటి రైట్ టు ఫ్రీడమ్ అనే దాంట్లో 19 ఆర్టికల్‌లో పేర్కొనబడింది. ఆ కేసులో ఈయన మంచిగా వాదించి, ఆ అంశాల పట్ల మంచిగా ప్రస్తావన తీసుకొచ్చి, మంచిగా నేమ్ అనేది పొందారని చెప్పేసి అన్నాం. సో, అలాగే ఈయన యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తే, ఈ సోలి జహాంగీర్ సొరాబ్జీ యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తే, ఇలాంటి కేసుల్లో ఈయన మంచిగా వాదించడమే కాకుండా, ఆయన చేసినటువంటి ఈ న్యాయవాది సేవలకు గాను ప్రధానంగా మన ఇండియన్ గవర్నమెంట్ భారతదేశంలో సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అయినటువంటి పద్మవిభూషణ్ అవార్డుతో కూడా ఈ సోలి జహాంగీర్ సొరాబ్జీని మన ఇండియన్ గవర్నమెంట్ సత్కరించింది అని చెప్పేసి అంట. అలాగే ఈ సోలి జహాంగీర్ సొరాబ్జీ ఎవరైతే ఈయన ఉన్నారో 1989, 1990 అలాగే 1998 నుంచి 2004 మధ్య అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా పనిచేస్తారు ఈయన. దాంతో పాటుగా ఈయన యొక్క న్యాయ సేవలు మెచ్చుకున్నటువంటి మన ఇండియన్ గవర్నమెంట్ భారతదేశంలో సెకండ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మభూషణ్ అవార్డుతో కూడా ఈయన్ని సత్కరించిందని చెప్పేసి అంటూ ఉన్నాం. దీంతో పాటుగా భారతదేశంలో హై జ్యుడిషియరీ కోర్ట్ ఏది అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. భారత సుప్రీం కోర్ట్ అని చెప్పేసి అంటాం. అలా ఎంటైర్ భారతదేశ సుప్రీం కోర్ట్ చరిత్రలో మన భారతదేశ సుప్రీం కోర్ట్ చరిత్రలో సుప్రీం కోర్ట్ ఇచ్చే అత్యంత ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏవి అంటే కేశవానంద భారతి కేస్ జడ్జిమెంట్ అలాగే ఎస్ఆర్ బొమ్మాయి కేస్ జడ్జిమెంట్స్ అని చెప్పేసి అంటాం. ఎంటైర్ మనకి పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ఇండియన్ పాలిటీలో మనం చదువుకున్నప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల గురించి మనం చదువుకున్నప్పుడు ఈ కేసుల గురించి ప్రస్తావన లేకుండా మన హక్కులు కూడా డిస్కస్ చేయలేం. ఎందుకంటే ఈ కేసుల యొక్క ప్రభావం తర్వాత ఇచ్చే జడ్జిమెంట్స్లో కూడా అంతగా ఎఫెక్ట్ చూపించింది, ప్రభావం అనేది చూపించింది. కాబట్టి ఎంటైర్ భారతదేశ సుప్రీంకోర్టు చరిత్రలో సుప్రీంకోర్టు ఇచ్చే అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్లో రెండు ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏవి అంటే కేశవానంది భారత కేస్ జడ్జిమెంట్ 1973 అని చెప్పేసి అంటాం. అలాగే ఎస్ఆర్ బొమ్మాయి కేస్ జడ్జిమెంట్ 1994 అని చెప్పేసి అంటాం. సో సింపుల్గా మన ప్రతాప్ సార్ పాలిటిక్స్ సార్ మీకు ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్లో వీటి గురించి చాలా డీటెయిల్గా మీకు చెప్పుంటారు. కానీ బ్రీఫ్గా ఇక్కడ నాకు తెలిసినటువంటి కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బ్రీఫ్గా ఆ కేసు గురించి ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ముందుగా చూడండి, ఎస్ఆర్ బొమ్మాయి అని చెప్పేసి అంటాం. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఇప్పుడు ఇది 1994 అని చెప్పేసి అన్నాం. సో మీకు స్క్రీన్ పైన బ్లూ కలర్లో చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏంటి ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసు, అసలు ఎందుకు ఈ అంశం వచ్చింది అంటే, ప్రధానంగా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని ఒక స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ని ఎలా విధించవచ్చు, ఎలాంటి కండిషన్స్లో ఒక స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయొచ్చు, ఏ కండిషన్స్లో విధిస్తే అది తప్పు అవుతుంది, అలాగే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో లెజిస్లేటివ్ అసెంబ్లీని ఎలా డిసాల్వ్ చేస్తారు, ఎలా రద్దు చేస్తారు, ఆ కండిషన్స్ ఏంటి, ఈ కంటెస్ట్లో ఈ పర్టికులర్ కేసు సంబంధించి వాదించడం జరిగింది. అలాగే నెక్స్ట్ది కేశవానంద భారతి కేసు అని చెప్పిస్తున్నాం, 1973 అని చెప్పిస్తున్నాం. ఏంటి ఈ కేశవానంద భారతి కేసు అంటే, ఇది కేరళ స్టేట్లో కేశవానంద స్వామి అనే ఒక మఠానికి సంబంధించినటువంటి అధినేతకు సంబంధించిన కేసే కేశవానంద భారతి కేసు అంటాం. అంటే కేరళ స్టేట్లో ఈ కేశవానంద స్వామి ఇతను ఒక మఠాధిపతి, మఠానికి చెందినటువంటి అధిపతి అని చెప్పేసి అంటాం. అయితే వీళ్ళ మఠానికి సంబంధించినటువంటి ల్యాండ్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ యొక్క ల్యాండ్ యాక్ట్ ప్రకారం దానికి వ్యతిరేకంగా ఈయన సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అది ప్రధానంగా ఈ కేశవానంది భారతీయ కేసు అనేది ఒక 3 రకాలైనటువంటి 3 టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ వ్యతిరేకంగా ఈ కేశవానంద భారతి సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటి ఆ 3 టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి ఫండమెంటల్ రైట్స్లో 13 ఆర్టికల్స్ సంబంధించినటువంటి ఒక అంశం. అలాగే 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి డిపిఎస్పిలో 39B 39C ఆర్టికల్స్ సంబంధించినటువంటి అంశం. అలాగే లాస్ట్ వన్ ఏంటి అంటే 29th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. ఈ 3కి సంబంధించి కూడా ఈ కేశవానంద భారతి సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. మరి ఏంటి 29th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేయబడిందంటే,
ఈ కేరళ స్టేట్‌కి సంబంధించినటువంటి చాలా అంశాల్ని ఈ కేరళ స్టేట్‌కి సంబంధించినటువంటి యాక్ట్‌లో చాలా అంశాల్ని 9 షెడ్యూల్ యాడ్ చేస్తారు. ఇలా ఈ మూవిట్స్‌కి వ్యతిరేకంగా తన ల్యాండ్‌ని తీసుకున్నందుకు వ్యతిరేకంగా ఈ కేశవానంది భారతి అనే ఆయన సుప్రీం కోర్ట్‌లో కేస్ అనేది ఫైల్ చేయడం జరుగుతది. ఇట్లా ఈ కేసుల్లో కూడా ఈయన మంచిగా వాదించి సక్సెస్ కావడం జరిగింది. అట్లాంటి ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈ సోలీ జహాంగీర్ సొరాబ్జీ అని చెప్పేసి అంటాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత కాలంలో ఈ కేశవానంద్ భారతీ కేసు కావచ్చు, అలాగే ఎస్ఆర్ బొమ్మాయి కేసు కావచ్చు, ఈ కేసులకు సంబంధించి చాలా వరకు జడ్జిమెంట్స్ వీటి ఆధారంగా ఇవ్వడం కూడా జరిగిందంటే ఇవి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్లో ఎంత ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ మీకు అర్థం చేసుకోవాలి. అలాగని సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి ఒక్క జడ్జిమెంట్ని కూడా ఎగ్జాంపుల్ చదవాలని కాదు. సో మనకి సబ్జెక్ట్కి అది ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది, ఎట్లాంటి ప్రభావం చూపిస్తూ ఉంది, ఏం అవసరం, ఏం తీసుకోవాలనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక యాస్పిరెంట్‌గా మనకి కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి. సో దాంతో పాటుగా ఈయనకి ఇంపార్టెన్స్ మనం చూస్తే ప్రధానంగా భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించినటువంటి కేసుల్లో అద్భుతంగా వాదించడమే కాకుండా కొన్ని బుక్స్ కూడా ఈ సోలీ సొరాబ్జీ రాశారు. ఆ బుక్స్ ఏంటి అంటే ద లా ఆఫ్ ఫ్రెష్, చూడండి ఇక్కడ గ్రీన్ కలర్తో ఇవ్వడం జరిగింది. లా ఆఫ్ ఫ్రెష్ సెన్సార్షిప్ ఇన్ ఇండియా అని చెప్పేసి అన్నాం. అలాగే ద ఎమర్జెన్సీ అని చెప్పేసి అన్నాం. అలాగే నెక్స్ట్ వన్ ఈ సెన్సార్షిప్ అండ్ ది ఫ్రెష్ ఇన్ ఇండియా, ఇట్లా అనేక పుస్తకాలు ఈయన మంచిగా ఆచరించడం జరిగింది. అంతేకాకుండా మనకి ముంబైలో మీకు ఐడియా ఉండుండొచ్చు, ముంబైలో మన మహారాష్ట్ర ముంబైలో 2008లో ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఆ ఉగ్రవాదిని పట్టుకోవడంలో ఒక ఆపరేషన్ కానీ చేపడితే ప్రధానంగా ఆ టెర్రరిస్టులు ఎవరో ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రధానంగా వారిని ఎదుర్కొనేలా పోలీసులకు మంచిగా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ఒక లాయర్ తనంతట తాను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక లాస్ట్గా ఇది నీకు ఇంపార్టెన్స్ ఏంటి సార్ అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ రిలేటెడ్ టు ది సోలీ సొరాబ్జీ అని చెప్పేసి ఉంటాం. ఏంటి సార్ అంటే నైజీరియా అనే కంట్రీలో ఆఫ్రికాలో ఒక వన్ ఆఫ్ ది కంట్రీ నైజీరియా అని చెప్పేసి ఉంటాం. ఈ నైజీరియాలో హ్యూమన్ రైట్స్ యొక్క స్థితిగతులపైన అధ్యయనానికి నేరుగా ఐక్యరాజ్య సమితి తన యొక్క రిప్రజెంటేటివ్గా మన భారతదేశానికి చెందినటువంటి ఈ ఫేమస్ లాయర్ సోలీ జహాంగీర్ సొరాబ్జీని పంపించింది అంటే ఈయనకి ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈయన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సబ్ కమిటీకి చైర్మన్గా కూడా ఉన్నారు. అలా కాలక్రమేణా 1998 నుంచి 2004 మధ్య ఐక్యరాజ్య సమితి నియమించినటువంటి మైనారిటీ ప్రొటెక్షన్ అలాగే ఈ డిస్క్రిమినేషన్ ఈ బాడీలో ఈయన వర్క్ చేశారు కూడా. లాస్ట్లో ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం అని చెప్పేసి అంట ద హేగ్ నెదర్లాండ్లో ఉంది. అట్లాంటి ది హేగ్లోని ఒక మీడియేటర్గా ఒక మధ్యవర్తి న్యాయస్థానంలో 2000 నుంచి 2006 వరకు కూడా మన భారతదేశానికి చెందినటువంటి ఈ ఫేమస్ లాయర్ సోలీ జహాంగీర్ సొరాబ్జీ వర్క్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. సార్ ప్రత్యేకంగా ఈ అంశం గురించి మీరు ఎందుకు క్లాస్ చేస్తారంటే ప్రధాని ఇక్కడ చాలా అంశాలు ప్రస్తావన తీసుకొచ్చాను. ఏంటి కేశవానంద్ భారతీయ కేసు అని చెప్పేస్తున్నాం, ఎస్ఆర్ బొమ్మాయి కేసు అని చెప్పేస్తున్నాం, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి చూస్తాం, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నామో చూస్తాం, ఆర్టికల్స్ ఏంటో మనం ప్రస్తావించాం, దానికి లింకప్గా వీటిని ఎట్లా చదువుకోవాలని చెప్పేసి అన్నాం. వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సనాలిటీ ఇన్ న్యూస్ అలాగే వన్ ఆఫ్ ది ఫేమస్ అబ్టూరిస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి అంటాం. ఆయనే సోలీ జహాంగీర్ సొరాబ్జీ అని చెప్పేసి అంటాం. సో ఎవ్రీడే కూడా మన ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ అనేది సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది చేద్దాం. సో మంచిగా మీరు ఈ వీడియోస్ని అన్ని వరకు కూడా చూసి మళ్ళీ యూటిలైజ్ చేసుకుని సబ్జెక్ట్ అవేర్నెస్ని సబ్జెక్ట్ నాలెడ్జ్ మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.